హాయ్, నవీనకి స్వాగతం. ఎన్నో గళాలుంటాయి, ఎన్నో విభిన్న జీవన స్థితిగతులు ఉంటాయి, ఎందరో విభిన్నమైనటువంటి వ్యక్తులు ఉంటారు. ఎందుకు మనం ఈ భిన్నత్వాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం? ఎందుకు ఈ ఇంటాలరెన్స్? ఎన్నోసార్లు ఈ ప్రశ్న మేము మీ ముందుకు తీసుకొచ్చాం. అటు ట్రాన్స్జెండర్ అనండి, క్వియర్ అనండి, హిజ్రా అనండి, మైనారిటీ గళాలని ఇంకా ఎక్కడికి అదిమి పెడతారు? కార్పెట్ కిందకి తోసారు, సరిపోలేదా? పాతాళానికి నెట్టేయాలనే ప్రయత్నం చేస్తున్నారు, సరిపోలేదా? ఎక్కడెక్కడైతే కొద్ది సందర్భాల్లో బయటికి కనిపించాలనుకుని చేసే చిన్న ప్రయత్నం, గొంతు వినిపించాలి, నేనంటూ ఉన్నాను అన్న అస్తిత్వాన్ని ప్రకటించాలి అనుకుంటున్నారో అక్కడక్కడ ఎందుకు మనం నొక్కి పెట్టేసేటువంటి ధోరణి, నిరంకుశ ధోరణి ప్రదర్శిస్తున్నాం? ఈ ప్రశ్నతో ఈరోజు నేను నవీనని మొదలు పెడుతున్నాను. ఒక టెలివిజన్ ఛానల్లో ఒక క్వేర్ కపుల్ యొక్క జీవితాలని అనలైజ్ చేస్తున్నటువంటి ఆ షో హోస్ట్, ఆ షోలో ఉన్నటువంటి ఒక సైకాలజిస్ట్ వారి పట్ల చేసినటువంటి అభ్యంతరకర వ్యాఖ్యల్ని ఇప్పటి వరకు చాలామంది ఖండించారు. కానీ దాని వెనకాల జరుగుతున్నటువంటి ఒక పోరాటాన్ని నవీన మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. వైజయంతి, మీరు మీతో పాటు ఇతర స్వచ్ఛంద సంస్థలు కలిపి ఈ షో మీద, ఆ షోలో ఉన్న కంటెంట్ మీద ఒక కేసు వేయడం జరిగింది. అబ్జెక్షనబుల్ కంటెంట్, దానిలో ఏమేమి ఉందని మీరు కేసు వేయడం జరిగింది? ముందు వారితో కంప్లైంట్ వేశాము, ఛానల్తోనే. ఎందుకంటే ఛానల్కి అవకాశం ఇవ్వాలి కదా. మేము తప్పు చేశాము, సరిదిద్దుకోవడానికి మేము ప్రయత్నిస్తున్నాము అని అవకాశం వారికి ఇవ్వాలి. ముందు వారికి వేసిన తర్వాతనే ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ ఫెడరేషన్ ఫస్ట్ లెవెల్ కంప్లైంట్ వేసాము. అది వారం రోజుల్లో వేయాలి. మళ్ళీ 2 వారాల్లో ఆ జవాబు కనుక సరిగ్గా రాకపోయినా ఇంకో సెకండ్ లెవెల్, అది 3 స్వచ్ఛంద నెట్వర్క్స్ వేశాయి. ఒకటి తెలంగాణ హిజ్రా ఇంటర్సెక్స్ ట్రాన్స్జెండర్ సమితి, రెండవది హైదరాబాద్ ఫర్ ఫెమినిజం, మూడవది క్వియర్ క్యాంపస్ వారు. ఈ 3 కలిసి వేశారు. సో ఇందులో ముఖ్యమైన అభ్యంతరాలు ఏంటంటే, ఒక ప్రొఫెషనల్ ఛానల్లో ఈ ఇద్దరు అడల్ట్స్, వారిద్దరు పిల్లలు కారు, ఇద్దరికీ 20 ఏళ్ళు దాటాయి, ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. అటువంటి వారిద్దరిని పిలిచి పళ్ళు రాలగొడతాను, కాళ్ళు నరికేస్తాను, సిగ్గుందా మీకు, అసలు సిగ్గుందా, మనుషులేనా అని ఇలా మాట్లాడడం, చంపేస్తా అనే టర్మ్ కూడా వాడడం జరిగింది. అవును, చంపేస్తాను, చావు వరకు అలా ఇలా బెదిరింపుల్లాగా వాడిని చాలా కదిలిచ్చేశారు. సో ఇది హింసాత్మకమైన, ఉత్త వివక్ష కాదు, చాలా హింసాత్మకమైన ధోరణి, ఆ హింస యొక్క వ్యవస్థీకరణ. సర్వోన్నతమైన న్యాయాలయం 2.5 ఏళ్ల ముందే నల్సా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని ట్రాన్స్జెండర్ వారికి సమానమైన హక్కులు రాజ్యాంగంలో ఉన్నవి, దాని కొత్త హక్కులు కావు, ఉన్న హక్కులనే పునః ఉద్ఘోషించి ఇచ్చిన తీర్పు. దానికి వ్యతిరేకంగా లాయర్ గారు కూడా వారిని బలవంతం చేశారు మానసికంగా. క్లినికల్ సైకాలజిస్ట్, కౌన్సిలర్ అన్నారు. ఆ కౌన్సిలింగ్ గైడ్లైన్స్కి వ్యతిరేకంగా ఆవిడ వారిని బెదిరించడం, ఇలా ఒత్తిడిలో తేవడం, మానసికంగా ఒత్తిడిలో తేవడం, ఇవన్నీ ఇలా అవుతుంటే ఒక క్లినికల్ సైకాలజిస్ట్, ఓ లాయర్ ఇలా ఒత్తిడిలో తెస్తే వారు ఇప్పటికీ ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు, అసలు ఉన్నారా, ఎన్నో భయాలు కలుగుతున్నాయి. దీన్ని చూసి ఇంకెందరు తల్లిదండ్రులు, ఎందరూ వారి కుటుంబాల పట్ల, స్నేహితుల పట్ల, క్లాస్మేట్స్ పట్ల, కాలీగ్స్ పట్ల ఎంత హింసాత్మకమైన ధోరణి, ఈ హింసను వ్యవస్థీకరణ చేసిన టీవీ ఛానల్ ఇది. వైజయంతి చెప్పినట్టు ఒక హింసని వ్యవస్థీకృతం చేయడానికి చూపించినటువంటి ఒక ఎపిసోడ్గా కనిపించింది. ఆ ఎపిసోడ్ మామూలుగా అయితే ఎంతోమంది ఫ్యామిలీస్ కూర్చొని చూస్తారు, ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ ఏంటి అని తెలుసుకోవాలని. ఇప్పుడు ఏమవుతుంది, మా తల్లిదండ్రులు అంటే అవేర్నెస్ ఉంది కొంతమందికి, మ్యాక్సిమం అవేర్నెస్ లేదు. ఊర్లలో కూడా ఇట్లాంటి పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, కపుల్స్ ఉన్నారు. అప్పుడు ఏమవుతుంది అంటే, వాళ్ళు చేసిందే కరెక్ట్, మనం కూడా అలాగే చేయాలి, ఇలా చేస్తే వీళ్ళు విడిపోతారు అని అనుకుంటారు. అంటే మన స్వేచ్ఛని హరిస్తున్నారు అక్కడ. ఒక రకంగా తల్లిదండ్రులకు అసలు తెలియదు, జెండర్ ఐడెంటిటీ అనేది తల్లిదండ్రులు కాదు, సగం సొసైటీకి తెలియదు. మైండ్ సెటప్ ఏంటి అంటే, వీళ్ళు ప్రకృతి విరుద్ధమే అనుకుంటారు తప్ప వీళ్ళు ప్రకృతిలో ఉన్నారని అనుకోరు. కాబట్టి ఏమవుతుందంటే, ఎపిసోడ్ చూసిన ప్రతి ఒక్కరు కరెక్ట్గా చేశారు, అసలు అలాగే చేయాలి. ఏమో మన పిల్లలు కూడా అలా పాడైపోతారేమో, లేకపోతే పాడైపోయారు అని ఎందుకు అనుకోవాలి పిల్లల్ని, వాళ్ళ మనస్తత్వం అలా ఉంది అని తల్లిదండ్రులు ఇంకే రోజుకి అర్థం చేసుకోలేరు. ఇలాంటి ఎపిసోడ్స్ వస్తే, ఇలాంటి ఎపిసోడ్స్ రావడం వల్ల ఇంకొక మైండ్ సెటప్ చేంజ్ ఏమవుతుందంటే, వీళ్ళని మనం హింస పెట్టడం వల్ల, వీళ్ళని తిట్టడం వల్ల, లేకపోతే వీళ్ళ స్వేచ్ఛని హరించడం వల్ల ఇలాంటిది రిపీట్ కాదు అన్నటువంటి అనుకుంటారు. కానీ వీళ్ళు మనుషులే అని మాత్రం ఖచ్చితంగా ఎపిసోడ్ చూసిన వాళ్ళు ఎవరు అనుకోరు. ఇంకొక ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే, ఇంతకుముందు 4 గోడల మధ్య
వీళ్ళు మాత్రమే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు మా దగ్గర. ఇప్పుడు మేము ఎలాగైతే ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నామో ఎంతో మందిని చూస్తున్నాం. మేము మ్యాక్సిమం పేరెంట్స్ని మోటివేట్ చేసి వాళ్ళకి సలహాలు ఇచ్చి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని మేము మార్చాలి అనుకునే లోపు ఇలాంటి టెలికాస్ట్లు అయితే ఖచ్చితంగా మేము ఇచ్చిన కౌన్సిలింగ్ కానీ మేము చేసిన వర్క్ కానీ అన్నీ నేలపాలే, అన్నీ బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. ఇక్కడ ఇంకో ఇష్యూ ఏంటంటే ట్రాన్స్జెండర్ అంటే ట్రాన్స్ మహిళ హిజ్రాలు పొద్దున్న లెగిస్తే మనం రోడ్డు మీద కనపడతాం, మేము అందరు విజిబుల్గా ఉంటాం, ఎక్కడన్నా అడుక్కుంటాం కానీ అక్కడ కానీ అంత విజిబిలిటీ ఉన్న వాళ్ళకి వాళ్ళ జెండర్ ఐడెంటిటీ గురించి వాళ్ళకున్న సమస్యల గురించి ఇప్పుడిప్పుడు తెలుసుకుంటుంది సమాజం. అట్లాంటప్పుడు మా ట్రాన్స్ సోదరులు బయలాజికల్గా వాళ్ళు ఫీమేల్ బాడీలో పుట్టిన వాళ్ళు, వాళ్ళ మనస్తత్వం అంటే వాళ్ళు ఆలోచించడం ద్వారా వాళ్ళ ఆత్మ మాత్రం ఒక పురుష ఆత్మ లాంటిది. సో అట్లాంటి వాళ్ళకి ఆడవారికి జన్మతహా వచ్చే ఏదైతే వివక్షత ఉందో, ఏవైతే హక్కుల ఉల్లంఘన ఉందో, ఎక్కడైతే అదన్నీ వాళ్ళకి ఆడవారిలాగానే సేమ్ అవన్నీ వాళ్ళకి కూడా వస్తాయి. చాలామంది మా ట్రాన్స్ బ్రదర్స్ చాలామంది కరెక్టివ్ రేప్కి గురవుతారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు బలవంతంగా చేయబడతాయి. ఇదంతా ఏంటినంటే ఈ కోణంలో నుంచి ఎప్పుడూ మా ట్రాన్స్ సోదరుల యొక్క ప్రాబ్లమ్స్ని ఇప్పుడు వచ్చి చూసిన వాళ్ళు లేరు. కొన్ని వేదికల మీద కూడా చాలా మటుకు వాళ్ళకి ఆడవాళ్ళకున్న వివక్షత ఉండటం వల్ల వేదికల మీదకి వచ్చి మాట్లాడే అవకాశం కూడా లేదు వాళ్ళకి. సో అట్లాంటి పరిస్థితుల్లో ట్రాన్స్ మహిళగా మేము ముందొచ్చి మా సమస్యల్ని నెగోషియేట్ చేసే సమయంలో ట్రాన్స్ బ్రదర్స్ గురించి కొంచెం కూడా నాలెడ్జ్ లేని సమయంలో వాళ్ళ గురించి ఇంత భయంకరమైన ఎపిసోడ్ని టెలికాస్ట్ చేయటం నిజంగా వాళ్ళ జీవిత ధోరణి మీద, వాళ్ళ ఒక హక్కుల మీద డైరెక్ట్ అటాక్. ఇది బోల్డ్గా మాట్లాడడానికి, బయటకు వచ్చి నేను ఇది అని చెప్పుకోవడానికి చాలామందికి ఇబ్బందులు ఉంటాయి. బట్ అది కౌంటర్ చేసుకుంటూ జీవితంలో చుట్టుపక్కల వాళ్ళతో ఒక సఖ్యత చేసుకున్నప్పుడు ఇలాంటి ఒక్క రాయి వేస్తే అవి మీ వరకు రిపుల్స్ వచ్చి ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉంటాయా మిగతా వాళ్ళ జీవితాల గురించి? చాలా మటుకి ద థింగ్ ఒక ఐడియా అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఎందుకంటే నేను ఒకవేళ ఏదైనా నేర్చుకోవాలనుకుంటే నేను టీవీయే చూస్తాను. ఇటువంటి ప్రోగ్రామ్స్ వల్లనే నాకు అదేంటిదో ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది. అదే ఇటువంటిది ఒక నెగటివ్ ఇమేజ్ క్రియేట్ చేసిన వాటి ఎపిసోడ్ ఒకవేళ వచ్చిందనుకోండి, చాలామంది వచ్చి అడుగుతారు, ఓ నువ్వు బైసెక్షువల్వి, ఓ నువ్వు ఇది చేస్తావు, ఓ నువ్వు చాలామందిని హెరాస్ చేస్తావు. ఫ్రెండ్స్ కూడా వచ్చి అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు తెలుసా, లైక్ ఓకే నేను స్టాండప్ కామిక్ని కూడా, సో అప్పుడప్పుడు జోక్స్ చేస్తూ ఉంటే చాలామంది లైక్ నువ్వు అది చేస్తావు కదూ అని, లైక్ అది జోక్, లైక్ దానిలో డిఫరెన్స్ అనేది ఒకటి ఉంటుంది. ఇంకా ద థింగ్ ఈజ్ ఇటువంటి నెగటివ్ బ్యాక్లాష్కి ఒక లైక్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉందన్నమాట. లైక్ రీసెంట్గా న్యూస్ పేపర్ ఆర్టికల్లో నేను చదివాను, లైక్ అందులో కామెంట్ వచ్చిందికి స్టర్న్గా మాట్లాడితేనే చాలామంది వింటారు, ఈ లాంగ్వేజ్ యూస్ చేస్తేనే చాలామందికి అర్థమవుతుంది. కాకపోతే మీరు ఆ టెలివిజన్లో యూస్ చేసిన లాంగ్వేజ్ ఇంకా ఒక రౌడీ యూస్ చేసిన లాంగ్వేజ్లో డిఫరెన్స్ ఏం లేదు. అలాంటిది ఆ లాంగ్వేజ్ మీరు యూస్ చేస్తే నేను మీ దగ్గరికి ఎందుకు రావాలి, నేను బయట రౌడీ దగ్గరికి వెళ్ళి నా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ షో ఉండడమే లాకి అగేన్స్ట్. ఓకే, మీడియా అనేది ఈజ్ నాట్ సపోజ్ టు గివ్ జడ్జ్మెంట్. మీడియా అనేది ఇట్ ఈస్ లైక్ అ మిడిల్ గ్రౌండ్. ఇలా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం, లైక్ నేను స్టర్న్గా మాట్లాడితేనే వాళ్ళు వింటారు అని, లైక్ దట్స్ నాట్ అన్ ఎక్స్ప్లెనేషన్ యూ కెన్ గివ్. ఇట్ ఈస్ ఇన్హ్యూమన్. అటువంటి ఐడియా అనేది ఫామ్ అవుతుందన్నమాట. ఇన్హ్యూమన్ ఐడియా అనేది ఫామ్ అవుతుంది. ఇది ఎలా అంటే వీఆర్ టేకింగ్ లైక్ 1 step forward and then 10 steps backward because of this. ఇలాంటి తరహా షోస్లో కేవలం పేదలు, మల్టిపుల్ మార్జినలైజేషన్ ఉన్న వాళ్ళే వస్తారు. మీరు అన్నట్టు వల్నరబుల్గా ఉన్న వాళ్ళని ఎవరైతే ఉపయోగించుకుంటారో అలాంటి వాళ్ళే ఉపయోగించుకుంటున్నారు. ఇక్కడ నాతో ఒక ట్రాన్స్ బ్రదర్ ఉన్నాడు. నువ్వంటూ ఉన్నావు అని గుర్తించాలి అనే ఒక తపన ఉంటుందా నీకు? అంటే నీకంటూ ఒక జీవితం కావాలి, నీకంటూ ఒక అస్తిత్వం కావాలి, ఉద్యోగం కావాలి, నువ్వులా బతకాలి, ఎన్నాళ్ళని మనం దాక్కుంటూ బతుకుతాం అనే ఒక బాధ లోపల ఉండుంటుంది కదా. ఇలాంటి ప్రోగ్రాం వల్ల నీకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా జరిగిన నష్టం ఏమన్నా ఉందా? అమ్మాయి పుడితే తల్లిదండ్రులు చాలా బాధపడతారు, పరువు పోయింది అంటారు. ఆడపిల్లకి త్వరగా పెళ్లి చేసి భారం తీర్చుకుందాం అనుకుంటారు. 12-13 సంవత్సరాలకే పెళ్లి చేయాలని ఆరాటపడతారు. 18 ఏళ్ల వయసులో తనకంటూ ఏ గుర్తింపు పొందని ఆ అమ్మాయికి పెళ్లి చేసి పంపించి పీడ విరగడైందని భావిస్తారు. అయితే స్త్రీగా పుట్టి పురుషుడిగా జీవించాలి అనుకునే వారికి స్వేచ్ఛ ఎందుకు ఇవ్వరు? ఈరోజు మేము 100ల్లో బయటకు వస్తున్నాం. చెట్టు గుమ్మం చాటున మా ట్రాన్స్ బ్రదర్స్ ఎంత మాత్రం దాక్కోవడం లేదు. ఎవరైనా ఒకరు ధైర్యంగా ముందుకొచ్చి మాకు న్యాయం కావాలి, మేము ఇలాగే బ్రతుకుతాం, మా జీవితం ఇది అని చెప్పినప్పుడు సమాజం మబ్బుల్లా ఉరుముతుంది, పిడుగు పడ్డట్టు భయపడుతుంది, ప్రపంచానికి ఏదో చెడ్డ వార్త అందించినట్లు భావిస్తుంది. ట్రాన్స్ పురుషుడి బాధను అర్థం చేసుకోది సమాజం.
కావడి మోసేవాడికే కదా ఆ బరువేంటో తెలిసేది. రైట్. వైజయంతి, ఇప్పుడు మన ఈ పోరాటం ఏదైతే ఉందో చాలా ముఖ్యమైన ఇప్పుడున్న స్టేజ్లో ఐ థింక్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇది మనం అడ్రస్ చేయాలి. ఇది చాలా పెద్ద ఇష్యూగా మనం మాట్లాడాలి. ఎక్కడెక్కడైతే కరెక్ట్గా మాట్లాడాలో అలాంటి ప్లేసెస్లో మాట్లాడాలి. ఎందుకంటే ఈ కమ్యూనిటీకి ఒక కలెక్టివ్ వాయిస్ చాలా తక్కువ. అందరూ కలిపి మామూలుగా సమాజంలో ఇంకెక్కడన్నా ఏదైనా జరిగితే ఒక్కటే పెద్ద ఉద్యమంలో వస్తాం. ఇప్పుడు మీరు రాసినటువంటి దీనిలో ఏమేం వైలేషన్స్ గురించి మాట్లాడారు? ఎందుకు ఇది జాగ్రత్తగా ఫ్రేమ్ చేసి ప్రతి పదము చూసి మాట్లాడాల్సిన అవసరం ఉందనుకుంటున్నారు? 7 వైలేషన్స్ గురించి విశ్లేషించాము. మొదటిది ఏంటంటే ఐబిఎఫ్ వారి ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ ఫెడరేషన్ వారి గైడ్ లైన్స్ ఏవైతే చెప్తున్నాయో, ఉద్ఘోషిస్తున్నాయి, ఎటువంటి పోర్ట్రేయల్ ద సబ్జెక్ట్ ట్రీట్మెంట్ ఆఫ్ అ ప్రోగ్రామ్ కాంటెంట్ అండర్ కేటగిరీస్ షుడ్ నాట్ ఇండ్యూస్ ఎంటైస్ ఎన్కరేజ్ జస్టిఫై రీఇన్ఫోర్స్ ఆర్ గ్లోరిఫై వైలెన్స్. హింసను వ్యవస్థీకరించే విధానంగా చేయకూడదు. కానీ ఇది మొదటి వైలేషన్. హింసను వ్యవస్థీకరణ అయిపోయింది ఆ ప్రోగ్రాంలో. రెండో వైలేషన్, the show participants repeatedly ignore the couple's requests and ఈ పబ్లిక్ షేమింగ్ అండ్ నేమ్ కాలింగ్. సో అందరి ముందు బట్టబయలుగా సిగ్గుందా ఇలా చెప్పడము, ఇది కూడా ఐబిఎఫ్ గైడ్ లైన్స్ యొక్క వయలేషన్. మూడో పాయింట్, 7 పాయింట్స్ ఉన్నాయి. మూడో పాయింట్ ఏంటంటే ఏ విధంగా కూడా స్త్రీలను స్టెరియోటైప్ చేయరాదు అని ఐబిఎఫ్ గైడ్ లైన్స్లో, ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ ఫెడరేషన్ గైడ్ లైన్స్లో ఉంది. స్టీరియోటైపింగ్ ఆఫ్ విమెన్ as passive or submissive or so as to promote or glorify or subordinate in secondary roles to family or society is forbidden. But that's precisely అదే అయింది మూడో పాయింట్. నాలుగోది, program should not distort or demean or depict in a derogatory manner the physical attributes or social customs or practices of any ethnic, linguistic, religious groups or any caste or communities. But అలాగే చేశారు. డిస్టార్షన్ న్యాయ వ్యవస్థ వ్యతిరేకంగా, అంటే నల్సా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా తీర్పు ఇది మీరు నేను ఏదో సమాజం తల్లిదండ్రులు చెప్పలేదు, ఇది సర్వోన్నతమైన న్యాయాలయం ఉద్ఘోషించి చెప్పిన తీర్పు. దీనికి వ్యతిరేకంగా వెళ్ళారు, లాయర్ గారే వెళ్ళారు. ఇంకా ప్రొఫెషనల్ బిహేవియర్ ఆఫ్ కౌన్సిలర్స్, క్లినికల్ మనోవైజ్ఞానికులకు కోడ్ ఆఫ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ ఉంది. ఆ కోడ్ ఆఫ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ విరుద్ధంగా వెళ్ళారు. ఇవన్నీ వయలేషన్స్ని మేము లిస్ట్ అవుట్ చేస్తూ విశ్లేషించి వారికి కంప్లైంట్ వేసాము. వారు సరిగ్గా స్పందించలేదు, మేము ఏం చేయలేదు అని చాలా షార్ట్గా రాసేశారు. దాని తర్వాతే మేము ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ ఫెడరేషన్ ఫస్ట్ లెవెల్ కంప్లైంట్ వేసాము. ఇప్పుడు బ్రాడ్కాస్టింగ్ కాంటెంట్స్ కంప్లైంట్స్ కమిటీ BCCC అక్కడ కూడా కంప్లైంట్ వేశాము. అది అక్కడ నుంచి సరైన జవాబు రాకపోతే అప్పుడు మేము న్యాయస్థానానికి వెళ్ళినప్పుడు ఎవరికి ఎటువంటి అభ్యంతరం ఉండకూడదు, ఎందుకంటే అందరికీ సమానమైన అవకాశాలు ఇచ్చిన తర్వాతే వెళ్తున్నాం కదా. సో అది తీసిన చర్యలు, చేయబోయే చర్యలు. ట్రాన్స్ మహిళల్లో కనీసం హిజ్రా అనే ఒక వ్యవస్థ ఉంది, అక్కడ కలెక్టివైజేషన్ ఉంది, అక్కడ ఒక ఫ్యామిలీ స్ట్రక్చర్ ఉంది. బట్ ట్రాన్స్ పురుషుల్లో అలా లేదు. ఒకటి బయలాజికల్ ఫ్యామిలీ నుంచి వివక్షత ఉంది, బయటకు వచ్చాక బయలాజికల్ స్త్రీలాగా ఉండటం వల్ల వాళ్ళకి చాలా హింస డైరెక్ట్గా ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం ప్రతి ఒక్కరిని సెన్సిటైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ట్రాన్స్ మహిళల గురించి ఇప్పుడిప్పుడే మా వాయిస్ రేజ్ చేస్తున్నాం. నాల్సా జడ్జిమెంట్ మేము కొట్లాడి సుప్రీంకోర్టు నుంచి తీసుకొచ్చాము. సో ఇప్పుడు ట్రాన్స్ పురుషుల గురించి, అసలు ట్రాన్స్ పురుషులు అంటే ఎవరు, వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేయాలి, తల్లిదండ్రులకు ఎలా సెన్సిటైజ్ చేయాలి, ఫ్రెండ్స్కి స్కూల్ లెవెల్లో వాళ్ళని ఎట్లా స్టాఫ్ని సెన్సిటైజ్ చేయాలి, ఇలాంటి విషయాలు మాట్లాడవలసిన టైం ఇది. ఇట్లాంటి టైంలో ఒక్కసారి ఉరుము పడినట్టు వాళ్ళ మీద ఇలాంటి ఒక ఎపిసోడ్ని క్రియేట్ చేసి ట్రాన్స్ పురుషులు అందరికీ ఒక భయానకమైన వాతావరణం సృష్టించారు దీనివల్ల. సో కాబట్టి దీన్ని మనం దూరం చేయాలంటే ఒకటి ట్రాన్స్ పురుషులు అంటే ఎవరు, ట్రాన్స్ పురుషుల యొక్క వాయిస్ని ప్రతి ఒక్కళ్ళు మాట్లాడాలి, వాళ్ళకున్న కష్టాలు ప్రతి ఒక్కళ్ళు చర్చించాలి, ప్రతి ఒక్క వేదిక మీద వాళ్ళ గురించి మాట్లాడాలి, ప్రతి ఒక్కళ్ళు మాట్లాడాలి. లైవ్లీవుడ్ అనేది ఆల్రెడీ దెబ్బతినింది అందరికీ. చాలా కష్టపడాలి, ఒక ఉద్యోగం సంపాదించాలి అంటే ఎన్నో ఇంటర్వ్యూస్ని చేయాల్సి వస్తుంది. ఇంకొకటి మీరు బాగా గమనించవలసింది, చూసే ప్రజలు కూడా గమనించవలసింది ఏంటి అంటే, కేవలం వాళ్ళని ఆ ఛానల్ మాత్రమే హైలైట్ చేశారు. వేరే వాళ్ళు వాళ్ళని గాలిస్తున్నా వేరే ఛానల్ వాళ్ళకి వాళ్ళు దొరకలేదు ఇంతవరకు.
అస్సలు ఏ టీవీ ఛానల్లో చాలామంది నన్ను చందు ఇట్లా వచ్చిందమ్మా మీరు వాళ్ళ అడ్రస్ చెప్తారా, అసలు మాకే తెలియదు సార్ వాళ్ళు ఎక్కడ ఉంటారో, జస్ట్ ఆ టీవీ ఎపిసోడ్ చూసాం కానీ వాళ్ళని మేము ఇంతవరకు కలవలేదంటే, అదేంటి మీరు మొత్తం హైదరాబాద్లో మీకు చాలా పేరుంది, మీరు ఎన్నో సంస్థలు నడుపుతున్నారు, మీకు ఎలా తెలియదు, వాళ్ళు మీ దగ్గర రిజిస్టర్ అవ్వలేదు అన్నటువంటి క్వశ్చన్ కూడా వచ్చింది నాకు. లేదండి అంటే చాలామంది సో అండ్ సో ఛానల్స్ చాలామంది వాళ్ళ అడ్రస్ ఇవ్వండి, మేము వాళ్ళని మా టీవీ ఛానల్లో మాట్లాడాలనుకుంటున్నామంటే ఇంతవరకు ఏ టీవీ ఛానల్ కూడా అంటే ఎవరి వాళ్ళకి ఇష్యూ పట్ల మన రైట్స్ పట్ల కాదు, దాని వెనకాల ఉన్న సెన్సేషన్ గురించి అంతే. ఏంటంటే ఆ ఇద్దరు ఆడవాళ్ళని హైలైట్ చేయాలి, టీఆర్పీ పెంచుకోవాలి, అంతే తప్ప అందులో ఎవరికి వాళ్ళ మనస్తత్వం ఏంటి, ఒక మానవ హక్కుల ఉల్లంఘన అక్కడ జరిగింది దాని గురించి మాట్లాడాలని మాత్రం ఎవ్వరు అనుకోవట్లేదు. ఈ షో ఎండింగ్లో వాళ్ళు అన్నారు 6 నెలలు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తానని. ఇప్పుడు చంద్రముఖి అంటున్న ప్రకారం ఏంటినంటే వాళ్ళ ఆచూకీ తెలియలేదంటే అసలు వాళ్ళు ఎక్కడున్నారు? మనము ఒక టీవీ ఛానల్లోనే ఇంత పబ్లిక్గా వాళ్ళని ఆ మాటల తూటాలతోటి అంత హెరాస్ చేశారు, ప్రస్తుతం వాళ్ళు ఎక్కడున్నారు? ఒకవేళ వాళ్ళు ఎక్కడున్నా కానీ మనకి ఎంత ఇబ్బందిగా ఉందంటే వాళ్ళిద్దరూ ఎలాంటి ఇబ్బందుల్లో ఉండుంటారు, వాళ్ళు ఎక్కడుంటారు? మా వాళ్ళు ఎక్కడికైతే వెళ్ళి తమ గళాన్ని గట్టిగా వినిపించారో, న్యాయం జరుగుతుందని నమ్మి వెళ్లారో, అక్కడి నుంచి ఇంకా తిరిగి రాలేదు. మాకు కనిపించలేదు. వారికి టైం ఇస్తాం, వారి రెస్పాన్స్ కోసం చూస్తున్నాం. ఆ తర్వాతే మేము మా గళాన్ని గట్టిగా వినిపిస్తాం. మాకు స్వేచ్ఛ కల్పించేంత వరకు పోరాడతాం. మరికొంతమంది ట్రాన్స్ బ్రదర్స్కు అండగా ఉంటాం. ఈజ్ దేర్ సర్చ్ ఆన్, మనం ఏమైనా వెతుకుతున్నామా వీళ్ళు ఎక్కడున్నారు అని, రేపొద్దున కోర్టులో కేసు వేయడానికి కానీ, లేకపోతే వీరికి ఏదైనా న్యాయం చేయాలి అంటే అసలు వాళ్ళు ఏ స్థాయి, ఇందాక రచన చెప్పినట్టు వాళ్ళు ఎలా ఉన్నారో ఇప్పుడు అనే ఒక తెలుసుకోవాల్సిన అవసరం ఉందా? చాలా అవసరం ఉంది. కానీ ఇంతవరకు మేము అందులో సఫలీకృతం కాలేకపోయాము. వేరే వేరే రకరకాల నెట్వర్క్స్ నుంచి ప్రయత్నించాము కానీ సఫలీకృతం కాలేకపోయాము. ప్రతిసారి మీరు ట్రాన్స్జెండర్ వారిని చూడండి, విశ్వవ్యాప్తంగా, ఇది భారతదేశానికి నిమిత్తమై లేదు. మేము ఇటీవలే యుఎస్ ప్రభుత్వం ఆహ్వానం మీద యుఎస్కి వెళ్ళొచ్చాము, ఫెడరల్ గవర్నమెంట్, అక్కడ కూడా ఇదే సమస్య. ట్రాన్స్జెండర్ యుఎస్ఏ కాదు, యూరోప్లో కాదు, ఆఫ్రికాలో కాదు, విశ్వవ్యాప్తంగా వారికి ఉపాధి లేదు. 2 ఉపాధులు, లైవ్లీహుడ్, ఎంప్లాయ్మెంట్ కాదు, భిక్షాటన, వ్యభిచారం. ఈ 2 తప్ప ఇంకేది చేసినా, ఇందులో కొంతమంది నా వంటి వారు, రచనమ్మ కొన్ని రోజులు ఎన్జిఓలో చేశారు, నేను కార్పొరేషన్స్లో చేశాను. మేము ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ని యాక్సెస్ చేస్తామో మా సర్టిఫికెట్స్ ఇవన్నీ మేము పుట్టినప్పుడు ఇవ్వబడిన జెండర్ అసైన్డ్ అట్ బర్త్ అంటాం కదా, జెండర్ అసైన్డ్ నేమ్ అండ్ జెండర్ అసైన్డ్ అట్ బర్త్లో ఉంటాయి. తద్వారా మేము యాక్సెస్ చేయగలుగుతాము. అది కూడా ఇది ఎలా అంటే ఒక టిప్ ఆఫ్ ద పిరమిడ్, ఓ సూది అంతా. తర్వాత ఎవరైతే జెండర్ని వ్యక్తపరుచుకుంటారో మళ్ళీ ఆ ఉన్న సూదిలో మిగిలిన వారు జెండర్ వ్యక్తపరుచుకున్న పిదప అందరికీ ఉద్యోగాలు పోతాయి. అలాగే నాకైంది, అలాగే రచనమ్మకైంది. ఇదే ఒక ఎక్స్క్లూజనరీ వ్యవస్థ. మనం ఈ ఎపిసోడ్ గురించి మాట్లాడిన ఆ పిల్లలు ఎక్కడ ఉన్నా సరే వాళ్ళు సురక్షితంగా ఉండాలని ముందు కోరుకుందాం, వాళ్ళ మీద స్ట్రెస్ లేకుండా. 2, వాళ్ళ వెనకాల ఇంతమంది మద్దతు ఉంది అని వాళ్ళకి తెలియజేద్దాం. తర్వాత ఇంత పోరాటం చేయడానికి ఇక్కడ సన్నద్ధం అవుతున్నారు అని చెప్పడానికి కూడా ఇది చాలా ముఖ్యం. ఇలాంటి వేదికల్లో మీరు చాలా మాట్లాడున్నారు, అందరూ కూడా మిమ్మల్ని సమర్థించిన వాళ్ళు ఉన్నారు, వ్యతిరేకించి విభేదించిన వాళ్ళు ఉన్నారు. కానీ మేము ఇక్కడ నవీన నుంచి రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, ఒకవేళ కనుక ఈ ప్రోగ్రాం చూసిన తర్వాత స్పందించి సహకరించాలి, తెలిసి వేరే బావుస్ ఉండి వీళ్ళకి సహకరించాలి అనుకుంటే ఎస్, ఆ పోరాటంలో మీరు భాగస్వాములు కావచ్చు. వీళ్ళ పోరాటానికి కంప్లీట్గా మద్దతు, ఏ రకమైన మద్దతు కావాలంటే ఆ రకమైన మద్దతు నవీన అందిస్తుంది. నవీనపై మీ అభిప్రాయాలు తప్పకుండా మాకు తెలియజేయండి. మా చిరునామా నవీన, కేర్ ఆఫ్ TV9, ప్లాట్ నంబర్ 97, రోడ్ నంబర్ 3, బంజారా హిల్స్, హైదరాబాద్ 34. ఈమెయిల్ navina@tv9.com. వెబ్సైట్ విజిట్ చేయండి www.tv9navina.com.